మనకి అంటే మన పరిస్థితి ఏమో తెలవదు గానీ, ఈ ఆస్ట్రేలియా వాళ్ళు సెమీస్ అంటే, ఫైనల్స్ అంటే పిచ్చెక్కిద్ది ఆళ్ళకి. కొంత సెమీస్ కొంత నయం గానీ, ఫైనల్స్ అంటే వామ్మో! ఫైనల్స్ వాళ్ళు మనుషులు కాదు మృగాల్లా మారిపోతారు. వన్ సైడ్ అయిపోద్ది ఏందో. అప్పటి వరకు మనం అద్భుతంగా ఫామ్‌లో ఉంటాం. ఫైనల్‌లో ఆళ్ళ ముందు తేలిపోతాం. చిన్న పిల్లల్లా చూస్తా ఉంటాం ఆళ్ళ ముందు. మరి ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి, ఆస్ట్రేలియాకి సెమీఫైనల్ ఉంది. ఇది గెలిస్తేనే మనం ఫైనల్స్‌కెళ్తాం. లేకపోతే ఇంటికొచ్చేయటమే అనమాట. మరి చూడాలి ఏం జరిగిద్దో. ఆస్ట్రేలియా వాళ్ళేమో ఈ మేజర్ టోర్నమెంట్ అంటే ఐసీసీ ట్రోఫీ అంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలు, లేకపోతే వరల్డ్ కప్‌లు, టీ20 వరల్డ్ కప్‌లు ఇట్లాంటి వాటిల్లో వేరే ఆస్ట్రేలియా టీమ్ కనపడతది. దట్టు సెమీఫైనల్స్, ఫైనల్స్ అంటే అసలు ఇంకా బీస్టుల్లా ఆడతారనమాట ఆళ్ళు. మరి మనోళ్ళు ఏం చేస్తారో చూడాలి. సో, మధ్యాహ్నం 2:30కి మ్యాచ్. స్మిత్ ఏమంటాడు ఆళ్ళ కెప్టెన్ వరుణ్ చక్రవర్తి మాత్రమే కాదు, భారత స్పిన్నర్లంతా నాణ్యమైన స్పిన్నర్లే. మేము వాళ్ళ బౌలింగ్‌ని ఎలా ఎదుర్కొంటాం అన్నదే మ్యాచ్‌లో కీలకం. భారత్ స్పిన్ ఆడటం మాకు సవాలే. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏందంటే, ఈ మనకి తలనొప్పి ఎవరండి ఈ మ్యాచ్‌లో 100కి 100% మనకి తలనొప్పి పుట్టించేది ఎవడో తెలుసా? హెడ్. హెడ్డే మనకి తలనొప్పి పుట్టిస్తాడు. ఆ హెడ్ స్పిన్ అద్భుతంగా ఆడతాడు. ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఆ హెడ్ అద్భుతంగా ఆడతాడు స్పిన్. స్మిత్ కూడా అద్భుతమైన స్పిన్ ఆడతారు వీళ్ళంతా. మరి మన స్పిన్నర్లు వీళ్ళని ఎంతవరకు కట్టడి చేస్తారో డౌటే. ఓ పక్కన పోనీ ఫాస్ట్ బౌలింగ్ ఏమన్నా చూద్దామంటే షమీకి అసలు బాల్సే పడతలేవు. మొన్న 6 వైడ్లు వేసాడా? 4 వైడ్లు వేసాడా? 4, 5 వైడ్లు వేసాడు మొన్న షమి. హార్దిక్ పాండ్యా అది మరి ఆయన ఏం బౌలరో ఆయనకి తెలవాలి. మరి ఏందో చూడాలి ఇవాళ మాత్రం. అయితే ఇక్కడ మనకి మాత్రం ఒక అంటే ఈ దరిద్రం లేదు అంటారు కదా! ఇందులో మనకేంటంటే మనం ఇప్పటివరకు 4 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కెళ్ళాం. 2000లో ఒకసారి, 2002లో ఒకసారి, తర్వాత ఇంకో 2 సార్లు ఏమో నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. 4 సార్లు మనం ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్‌కెళ్ళాం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో మనం సెమీస్‌కెళ్ళిన 4 సార్లు గెలిచి ఫైనల్స్‌కెళ్ళాం. అదొకటి కొంచెం మనకి కలిసొచ్చే గణాంకం. ఆ తర్వాత ఇప్పుడు మ్యాచ్ జరుగుతున్న ఈ దుబాయ్ పిచ్ ఏదైతే ఉందో, ఆ దుబాయ్ పిచ్ మీద మనం ఇప్పటికే 4 మ్యాచ్‌లు ఆడున్నాము. కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ మనకుంటుంది. కొత్త పిచ్ పెడుతున్నారంట గానీ, ఆ గ్రౌండ్ గానీ, ఆ వాతావరణం గానీ, మనం దాదాపు అక్కడ 15, 20 డేస్ నించున్నాం కాబట్టి, మనకు కొంత ఎడ్జ్ ఉంటుంది. టాస్ కీలకం. మరి ఏం చూడాలి. సో, అదిగో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్‌లు 2 సార్లు భారత్ గెలిస్తే, ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. 25 సార్లు అంటండి ఐసీసీ టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా తలపడ్డ మ్యాచ్‌లు. ఇందులో భారత్ 11 విజయం సాధిస్తే ఆస్ట్రేలియా 13 మ్యాచ్‌లు నెగ్గింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. వావ్! ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో మ్యాచ్. ఇది గెలిస్తే అజేయంగా గ్రూప్ దశను ముగించే స్థితిలో నిలిచింది టీమిండియా. సాధారణంగా అభిమానులు భారత జట్టు విజయం కోసమే చూస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో మన జట్టు మాత్రం ఓడినా పర్లేదని చాలామంది భావించి ఉంటారు. ఎందుకంటే ఆ మ్యాచ్ మనం న్యూజిలాండ్‌తో గెలిస్తే ఇవాళ మనం ఆడబోయేది ఆస్ట్రేలియాతో. ఒకవేళ ఆ మ్యాచ్ మనం ఓడిపోయి ఉంటే వాళ్ళు చక్కగా సౌత్ ఆఫ్రికాతో ఆడేవాళ్ళం. సౌత్ ఆఫ్రికాతో పెద్ద టెన్షన్ ఉండేది కాదు మనకి. మెయిన్ ఆస్ట్రేలియా అంటేనే కొంచెం టెన్షన్ వస్తుంది మనకి, ఎందుకో తెలవదు మనోళ్ళకి ముఖ్యంగా. దట్టు ఇందాక మనం చెప్పాం కదా, ఐసీసీ టోర్నీలో నాకౌట్‌లో కంగారులతో పోరంటే ఏ జట్టు అయినా కంగారు పడాల్సిందే. కంగారులు అంటే తెలుసుగా ఆస్ట్రేలియా వాళ్ళు. వీళ్ళకేం మాయరోగం నాయన, ఈ నాకౌట్ అంటే సెమీస్, ఫైనల్స్‌లో పిచ్చెక్కినట్టు ఆడతారు. గుర్తుందిగా ఫైనల్స్ ఓడిపోయాం మొన్న మనం. మరి ఏం చేస్తాడు కోహ్లీ కాక? ఏమన్నా కోహ్లీ కాక ఆడతాడా, లేకపోతే రోహిత్ శర్మనా? ఏంది ఇదిగో మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పెద్ద మనిషిని ఆపితేనే మనకేమన్నా పని అయ్యేది. ఈ పెద్ద మనిషి ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేము, చూస్తా నుంచోటమే. స్టార్టింగ్లో డిఫెన్స్ ఆడతాడు, చాలా మెల్లగా, చాలా స్లోగా, నిదానంగా చేయాల్సినంత చేసి వెళ్ళిపోతాడు సైలెంట్గా. అతనే హెడ్. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో, అదేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఆశలో గండి కొట్టిందెవరో అభిమానులు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. భారత బౌలర్లను చూస్తే చాలు శివాలెత్తిపోయే హెడ్ ఆ 2 టోర్నీల్లో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. 2 నెలల క్రితం ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ మెరుపు ఇన్నింగ్స్తో భారత్ జోరుకు బ్రేక్ లేసింది ఈ హెడ్డే. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో అతను ఎలా ఆడతాడో అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. క్రీజ్లో కుదురుకుంటే హెడ్ అంత ప్రమాదకరం ఇంకోరుండరు. అతడికి ఆరంభంలోనే బ్రేక్ వేయాల్సిన బాధ్యత సీనియర్ పేసర్ షమీ మీదే ఉంది. కాకపోతే దుబాయ్ పిచ్ నెమ్మదిగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకి రాదు కాబట్టి హెడ్ తనదైన శైలిలో ఆడే అవకాశం ఉండదు. అలా అని అతడి నుంచి ముప్పు పొంచి ఉండదనుకుంటే పొరపాటే. చెప్పే కదా,
టైం తీసుకుంటాడు, స్లోగా ఆడతాడు. కానీ వన్స్ మనోడు సెటిల్ అయ్యాడంటే చుక్కలే. దట్టు ఇక్కడ చూడండి, లీగ్ దశలో 3 మ్యాచ్‌లకు భిన్నంగా దుబాయ్ పిచ్ ఏమీ స్పందించకపోవచ్చు. పిచ్ మందకోడిగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకి రాదు. 260, 270 స్కోర్‌తో గెలవడానికి అవకాశం ఉంటుంది. బ్యాటర్లు ఓపికతో ఆడాలి. స్పిన్నర్ల ఆధిపత్యం చెలాయించడం ఖాయం. అసలు మ్యాచ్‌కి వర్షం ముప్పే లేదంట. మరి ఏం చేస్తారో. చాలామంది కేఎల్ రాహుల్ వద్దు మాకు, కేఎల్ రాహుల్‌ని తీసేయండి, పంత్‌ని పెట్టండి అంటున్నారు. మరి సహజంగా ఏం జరుగుతుందంటే విన్నింగ్ టీమ్‌నే కొనసాగిస్తారు. పెద్దగా మార్పులు చేయడానికి ఎవరు ఇష్టపడరు. మరి మొన్న గెలిచిన విన్నింగ్ టీమ్‌నే కంటిన్యూ చేస్తారా? లేకపోతే కేఎల్ రాహుల్‌ని పక్కన పెట్టి పంత్ ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. చూద్దాం ఏం జరిగిద్దో. మొత్తానికైతే యాజ్ యూజువల్‌గా మనం గెలవాలనే కోరుకుంటాం ఇండియా ఎప్పుడు కూడా. సో దట్టు మనకి అత్యంత శత్రువులు పాకిస్తాన్ తర్వాత మనకి ఆస్ట్రేలియానే. కాబట్టి ఆస్ట్రేలియాని ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక తన్నుదన్ని మొన్న వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన దానికి రివెంజ్ తీర్చుకొని మనం ఫైనల్‌కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ ఏం జరుగుద్దో. 2:30కి స్టార్ట్ అవుద్ది అనుకుంటా కదా మ్యాచ్. అందరూ చూడండి, గెలవాలని కోరుకోండి అందరూ. పాపం అంటే ఇండియా కోసం మనం ఎలాగో గెలవాలని కోరుకుంటాం. ఈ రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లకి ఇది బహుశా అంటే దాదాపుగా 100% ఇదే వాళ్ళకి చివరి ఛాంపియన్స్ ట్రోఫీ. మరోసారి వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడరు కాబట్టి చివరి ఛాంపియన్స్ ట్రోఫీ, ఒక్కసారైనా ఛాంపియన్స్ ట్రోఫీ కప్ అందుకోవాలన్నది వీళ్ళ లక్ష్యం, వీళ్ళ కోరిక. కాబట్టి మరి రోహిత్ కెప్టెన్సీలో ఏమన్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందేమో చూడాలి. ఎనీవే, ఆల్ ది బెస్ట్ అందరికీ, మనోళ్ళకి.